హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఓకే మాస్టర్. ఈ వీడియోలో నేను మీకు సైనిక్ స్కూల్ మరియు నవోదయ స్కూల్స్ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ సిలబస్ అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చెప్పబోతున్నాను. దీనికంటే ముందు నా ప్రీవియస్ వీడియోలో సైనిక్ స్కూల్స్ మరియు నవోదయ స్కూల్స్ మీద ఒక వీడియో చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఆ వీడియో చూసేయండి. ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ సైనిక్ స్కూల్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ 6th క్లాస్ గురించి చూద్దాం. ఈ ఎగ్జామ్ టోటల్ 300 మార్కులకు ఉంటుంది. ఈ ఎగ్జామ్లో మ్యాథమెటిక్స్ 50 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్. టోటల్గా మ్యాథమెటిక్స్ 150 మార్కులకు ఉంటుంది. అలాగే జీకే 25 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్. టోటల్గా 50 మార్క్స్ ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 మార్క్స్ ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్. టోటల్గా 50 మార్క్స్ ఉంటుంది. ఇక రీజనింగ్ ఆర్ ఇంటెలిజెన్స్ 25 క్వశ్చన్స్ ఇస్తారు. ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్. టోటల్గా 50 మార్కులకు ఉంటుంది. ఇప్పుడు ఈ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సిలబస్ చూద్దాం. మ్యాథమెటిక్స్కి సంబంధించి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఫ్రాక్షన్ అండ్ డెసిమల్స్, బాడ్మస్ రూల్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, యూనిటరీ మెథడ్, యావరేజెస్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, స్క్వేర్ రూట్, ఏరియా అండ్ పెరిమీటర్, రేషియో అండ్ ప్రపోర్షన్, జామెట్రీ, ట్రయాంగిల్, సర్కిల్, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. అలాగే ఇంగ్లీష్ సిలబస్ సంబంధించి టెన్సెస్, సెంటెన్సెస్, నెగటివ్, అఫర్మేటివ్ అండ్ ఇంటరోగేటివ్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, ఫ్రేమింగ్ క్వశ్చన్స్, వన్ వర్డ్ ఆన్సర్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సింగులర్ అండ్ ప్లూరల్ ఫార్మ్స్, హోమోనిమ్స్, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్ ఉంటాయి. అలాగే జీకే గురించి చూద్దాం. ఈ జీకేలో సోషల్ స్టడీస్ అండ్ సైన్స్ నుండి క్వశ్చన్స్ ఉంటాయి. సైన్స్ సిలబస్కి సంబంధించి లివింగ్ థింగ్స్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లివింగ్ థింగ్స్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్, ద ఇంటర్డిపెండెన్స్ ఆఫ్ లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్, హ్యూమన్ బాడీ, ఫుడ్, diseases, rocks and minerals, air, water and weather, natural satellite, simple machines, environment, natural calamities మొదలైనవి ఉంటాయి. అలాగే సోషల్ స్టడీస్ నుండి మ్యాప్స్, ప్లానెట్స్, శాటిలైట్స్, సోలార్ సిస్టమ్, కాంటినెంట్స్, ఓషన్స్, ద మోషన్ ఆఫ్ ద ఎర్త్, latitudes and longitudes, climate, freedom fighters and great reformers, our freedom struggle, structure of government, fundamental rights and duties, United Nations and its functions వంటివి ఉంటాయి. అంతేగాక రీజనింగ్ ఆర్ ఇంటెలిజెన్స్ సిలబస్ నుండి ఎనాలజీ, క్లాసిఫికేషన్, సిరీస్, coding and decoding, alphabetical order of words, ranking, mathematical operations, blood relations, direction sense, logical Venn diagrams, clocks and calendar, sitting arrangement and non-verbal intelligence సంబంధించినవి ఉంటాయి. ఇప్పుడు 9th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సిలబస్ చూద్దాం. ఫస్ట్ మ్యాథమెటిక్స్ సిలబస్ నుండి స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్, క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్, రేషనల్ ఎక్స్పోనెంట్స్ అండ్ రాడికల్స్, ప్రాఫిట్, లాస్ అండ్ డిస్కౌంట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్, పాలినామియల్స్, ద ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్, parallel lines, quadrilaterals and special types of quadrilaterals, areas of plane figures, triangle, quadrilaterals, circle, circumference of a circle, surface areas and volumes, cylinder, cone, sphere and solids, statistics, mean,
ఫ్రీక్వెన్సీ టేబుల్ సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. నెక్స్ట్ ఇంగ్లీష్ సిలబస్, స్పాటింగ్ ఎర్రర్స్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, రిపోర్టెడ్ స్పీచ్, క్లాజెస్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, ఆర్టికల్స్, antonyms and synonyms, rearrangement of jumbled words, adjectives, adverbs, comparative and superlative degrees and question tags ఉంటాయి. జీకేలో ఉన్నటువంటి సైన్స్ సిలబస్ నుండి ద యూనివర్స్, సాయిల్, ఎయిర్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్, స్ట్రక్చర్ ఆఫ్ atom, metals and non-metals, carbon, the cell structure of function, microorganisms, refraction of light, electricity and magnetism, friction, sources of energy, common diseases, food production and management related questions ఉంటాయి. మరియు సోషల్ స్టడీస్ సంబంధించి ఇండియా అండ్ ద మోడర్న్ వరల్డ్, India in the 18th century, the rise and growth of British rule in India, administrative structure, policies and impact of British rule, revolution against British rule, British policies and administration in India, changes in economic life, religion and social reforms movement, cultural awakening, struggle for Swaraj, national movement, achievement of independence, Indian constitution, secularism, parliament, criminal justice system, law and social justice, development issues, globalization, United Nations, international agencies, human rights, India and the United Nations, foreign policy of India, India and its neighbors, natural disasters, earthquake, volcanoes, cyclone, floods, environmental degradation, resources, types of developments, natural resources like land, soil, water, minerals, energy, plants and wildlife, agricultural, manufacturing industries, హ్యూమన్ రిసోర్సెస్ నుండి క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ మరియు ఈ ఎగ్జామ్ సిలబస్ చూద్దాం. ఈ ఎగ్జామ్ 100 మార్క్స్కి ఉంటుంది. ఇందులో 3 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్, ఇది 50 మార్క్స్కి ఉంటుంది. ఇందులో 40 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ అర్థమెటిక్ టెస్ట్, ఇది 25 మార్కులకు ఉంటుంది. ఇందులో 20 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ లాంగ్వేజ్ టెస్ట్ అంటే ఇంగ్లీష్, ఇది 25 మార్కులకు ఉంటుంది. ఇందులో 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ సిలబస్ చూద్దాం. ఆడ్ మెన్ అవుట్, ఫిగర్ మ్యాచింగ్, ప్యాటర్న్ కంప్లీషన్, ఫిగర్ సిరీస్ కంప్లీషన్, analogy, geometrical figure completion, mirror imaging, punched hole pattern, space visualization and embedded figure. అలాగే అర్థమెటిక్ టెస్ట్ సంబంధించి సిలబస్ చూద్దాం. ద నెంబర్ అండ్ నెంబర్ సిస్టమ్, 4 fundamental operations on the whole number, the fractional number and 4 fundamental operations, factors, multiples including their properties, LCM and HCF, decimals and fundamental operations on them, conversion of fractions to decimals and conversion of decimals to fractions, measurement of length, mass, capacity, time, money, distance, time, speed, approximation of expressions, simplification of numerical expressions, percentages, profit and loss, simple interest, perimeter, area and volume. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్కి సంబంధించి ఈ సెక్షన్లో
4 ప్యాసేజ్లు ఉంటాయి. ఈచ్ పాసేజ్కి 5 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ నవోదయ 9th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ మరియు సిలబస్ చూద్దాం. ఈ ఎగ్జామ్ 100 మార్క్స్కి ఉంటుంది. ఇందులో 4 సెక్షన్స్ ఉంటాయి. హిందీ 15 మార్క్స్కు, ఇంగ్లీష్ 15 మార్క్స్కు, మ్యాథ్స్ 35 మార్క్స్కు అండ్ సైన్స్ 35 మార్క్స్కు ఉంటుంది. ముందుగా ఇంగ్లీష్ సిలబస్ చూద్దాం. కాంప్రహెన్షన్, వర్డ్ అండ్ సెంటెన్స్, స్ట్రక్చర్ స్పెల్లింగ్, రీఅరేంజింగ్ జంబుల్డ్ వర్డ్స్, passivation, use of degrees of comparison, modal auxiliaries, use of prepositions, tense forms and reported speech. ఇప్పుడు హిందీ సిలబస్ చూద్దాం. వర్ణ విచార్ और वर्तनी विवेक, शब्द भेद, पर्याय और विलोम, शब्द विवेक, पद भेद की पहचान, पद परिचय, अशुद्ध वाक्य को शुद्ध करना, वाक्य रचना तंत्रन, महावल एंड लोकोक्ति. ఇప్పుడు జనరల్ సైన్స్ సిలబస్ చూద్దాం. ఫుడ్, క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్, మైక్రో ఆర్గానిజం, ఫుడ్ ప్రిజర్వేషన్, మెటీరియల్స్, సింథటిక్ ఫైబర్స్, ప్లాస్టిక్స్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, మెటీరియల్ 2, coal and petroleum, refining of petroleum, fossil fuels, combustion and flame, living or non-living, cell structure and function, conservation of plants and animals, wildlife sanctuary and national parks, reproduction, asexual or sexual reproduction, reaching the age of adolescence, force, frictional force, gravitational force, thrust and pressure, light, reflection of light, multiple reflection, human eye, care of the eyes, sound, human ears, loudness and pitch, audible and inaudible sounds, chemical effects of electric current, electroplating, natural phenomena, lightning, earthquakes, pollution of air and water, and solar system, stars and constellations. ఇప్పుడు లాస్ట్గా మ్యాథమెటిక్స్ సిలబస్ చూద్దాం. రేషనల్ నెంబర్స్, స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్, క్యూబ్ అండ్ క్యూబ్ రూట్స్, exponents and powers, direct and inverse proportions, comparing quantities, percentage, profit and loss, discount, simple interest and compound interest, algebraic expressions and identities including factorization, linear equations in one variable, understanding quadrilaterals, parallelogram, rhombus, rectangle, square and kite, mensuration, area of plane figures, surface area and volume of cube, cuboids and cylinder, data handling like bar graph, pie chart, organizing data and probability. ఇవ్వండి సైనిక్ స్కూల్ మరియు నవోదయ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించిన సిలబస్ మరియు ఎగ్జామ్ ప్యాటర్న్. థ్యాంక్ యూ సో మచ్.